తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి దండాలు. సార్ గారు, మీరు గత 2 రోజులుగా అంటే జర్నలిస్టుల మీద, జర్నలిస్టుల గురించి, జర్నలిస్ట్ సంఘాల గురించి మాట్లాడుతున్నారు. చాలా మంచిదే. ఈ విషయము మీరు మాట్లాడింది మీరు ముఖ్యమంత్రి అయినప్పుడే మాట్లాడితే బాగుండేది జర్నలిస్టుల గురించి. ఎందుకంటే మీరు పిసిసి ప్రెసిడెంట్ చూస్తున్నారు. జర్నలిస్టులు ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. అంటే మీరు మాట్లాడిన దాంట్లో కొన్ని వాస్తవాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం నిస్వార్థంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే వాళ్ళే జర్నలిస్టులు. జర్నలిస్టులు చదువుకున్నారా, చదువుకోలేదా? అసలు చదువుకున్న జర్నలిస్టులు ఏం చేస్తున్నారు? జర్నలిస్ట్ అంటే ఎవరంటే నేను చెప్తున్నాను, జర్నలిస్ట్ అంటే ఎవరంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, అవినీతి అక్రమాల మీద నిస్వార్థంగా పోరాటం చేసేవాడే జర్నలిస్టు. ఎస్, మీరు బట్టలు ఉడదీస్తాం, అది ఎవరిని ఉడదీయాలంటే అవినీతి చేస్తున్న జర్నలిస్ట్ని తీయండి. మీరు నిత్యం ఎంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో, వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎస్, మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని మాలాంటి జర్నలిస్టులు మేము ఎన్నో ఇచ్చాము ఫిర్యాదులు మీ సీఎంఓ కార్యాలయంలో. మరి ఒక్కరి దాన్ని కూడా మరి సమస్య పరిష్కారం చేయలేదు. మరి ఎవరిని మరి ఇప్పుడు కేసు పెట్టండి, క్రిమినల్ కేసు ఎవరి మీద పెట్టాలి? మరి జిల్లా కలెక్టర్లు, ఎంతోమంది ఐపీఎస్ అధికారులకు, ఐఏఎస్ అధికారులకు, ఇక్కడ జిహెచ్ఎంసీలో ఇదేగా కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఎవరు కూడా మా ఫిర్యాదులను పట్టించుకోవట్లేదు. మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టండి, ఛాలెంజ్ చేస్తున్నాం. పెడతారా మీరు అన్నారు కదా, మీరు అవినీతి జర్నలిస్ట్ పెడతారు కదా, అలాగే పెట్టండి. బట్టలు ఎందుకు కొడతారండి? ఎట్లా జవాబు చెప్పాలో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడమికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతాం. ఓకే, ముసుగేసి వచ్చినా కొట్టండి. మరి మేము కూడా జర్నలిస్టులమే, మేము కూడా రాజ్యాంగ గౌరవించే జర్నలిస్టులమే. మరి మాలాంటి ఫిర్యాదులను కూడా పట్టించుకొని అధికారులను కూడా మీరు ఇదే పని చేయాలి. మీరు అధికారుల మీద కూడా ఇలా చర్యలు తీసుకోవాలి. అది మీరు ముఖ్యమంత్రి అంటే అప్పుడు ఒప్పుకుంటాం. అదే జర్నలిస్టులకు గౌరవించేదంటే అది. పనికి మాల జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోండి, తక్షణమే తీసుకోండి. మీ అసభ్య పదజాలం వాడే వాళ్ళని అందరి మీద తీసుకోండి మీరు. మరి మాలాంటి జర్నల్ ఇచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం చేయని అధికారులు కూడా మీరు ఏదైతే అన్నారో అట్లా చేయండి. బట్టలు కూడా తీస్తున్నారు కదా, మీరే అన్నారు. మీ మాటతో చెప్తున్నాం. జవాబు చెప్పాలి గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడమికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. తమాషా చేయొద్దు. చూడండి, నేను కూడా మనిషిగా నాకు జీవన ఎత్తుంది. ఎస్, కరెక్ట్. బరాయించుకుంటా తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు ఏదలుచుకోరు. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధిని ఏం దాటను. దానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఓకే, చట్టం మేము కూడా చట్ట పరిధి దాటము. కాబట్టి చట్ట పరిధి దాటిన అవినీతి అధికారుల మీద మీరు తక్షణమే క్రిమినల్ కేసు పెట్టండి అని మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఎస్.